మరణం ఇచ్చారు కదా, కంగారు పడకండి. మీరు గనక దానం చేస్తున్నట్టయితే మీ దగ్గర ఉండే ఆరోగ్యానికి కానీ సంపదకు కానీ వాళ్ళు మాత్రం మరణం ఇవ్వలేరు. ఈ శరీరం వదిలిపెట్టినా ఆత్మ ఎక్కడికో వెళ్ళినా నీ పేరు కొన్ని కాలాల పాటు చెప్పుకుంటారు. అదే అంచి నవా ఉదేదా క్షుధం ఇద్విధం చెరుహు. ఆకలి అన్నది దీనికోసం పెట్టలేదురా బాబు. ఆకలి అవుతున్న వాడి దగ్గరికి నువ్వు వెళ్ళి కానీ ఆకలిని వచ్చిన వాడి దగ్గరికి కానీ నువ్వు ఇయ్యి. అంతేకాదు ఉత అశితం ఉపగచ్చతి మృత్యు. ఎవడైతే బాగా తిని బలుస్తాడో వాణ్ణి కూడా మృత్యువు ఆక్రమిస్తుంది. అందుకనే వాడు ఇంగ్లీష్ కవి అంటాడు, ఈచ్ హార్ట్ బీట్ లీడ్స్ యూ టు ద గ్రేవ్ నాట్ టు ద క్రాడిల్ అన్నాడు. అక్కడ భిక్షు సూక్తంలో ఇవన్నీ చెప్పారు. నువ్వు అలా వెళ్ళు. అంతేకాదు అన్నవాంసన్ చక్కగా అనుభవించు. పక్కవాడికి కూడా అయ్యి మనః స్థిరం కృణితే, మనస్సు స్థిరంగా పెట్టుకో, అందించుకో. దానం చేస్తూ మంచిగా ఉన్నట్టయితే దానేన శాస్త్రవ మిత్రతాం యాతి, దానే సర్వం ప్రతిష్ఠితం తైత్రీయోపనిషత్తు చెప్తుంది. అలాంటి దానాలు చేయాలయ్యా అంటూ వశిష్ఠుల వారు పురూరవుడికి చెప్పాడు. అందుకనే పురూరవుడు దానం చేయడంలో కూడా ఎంత గొప్పవాడంటే మనకి నారద పురాణంలో అతని గాథ చాలా గొప్పగా చెప్తారు. దానం పుచ్చుకోవడానికి వచ్చిన వాడిని కాదంది ఊర్వశిని కూడా కాదని దానం ఇచ్చాడు మహానుభావుడు. అలాంటి విశేషాలు ఉంటాయి. అది మళ్ళీ